ఈరోజు భూదేవి కాంప్లెక్స్లో భక్తులు వారాంతం సెలవుల్లో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు రావడం అనేటటువంటి జరిగింది. ఎస్ఎస్జి టోకెన్స్ ఇచ్చేటటువంటి సందర్భంలో ఎస్ఎస్జి టోకెన్స్ అయిపోయిన సందర్భంలో డీడీ టోకెన్స్ మాకు దొరుకుతాయన్న తాపత్రయంతో పక్కనే దివ్య దర్శనానికి సంబంధించిన టోకెన్స్ కోసం భక్తులు అధిక సంఖ్యలో గుమిగూడడం జరిగింది. దానికి సంబంధించి తక్షణమే అటు విజిలెన్స్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలతో సిచ్యువేషన్ అదుపులోకి తీసుకోవడం, భక్తులందరికీ కూడా భద్రతకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఏవైతే టోకెన్స్ ఉన్నాయో అవి ఏర్పాటు చేస్తూ మిగిలిన వాళ్ళందరికీ కూడా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులందరికీ తిరుమలలో ఉన్నటువంటి భక్తుల యొక్క సంఖ్యను బట్టి, అక్కడ ఉన్నటువంటి దర్శనాలను బట్టి ఇక్కడ ఎస్ఎస్డి టోకెన్స్ కానీ డీడీ టోకెన్స్ కానీ నిర్ణయించడం జరుగుతుంది. వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, టీటీడీ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది కూడా సూచనలు అనేటటువంటి ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ ఆ సూచనలన్నింటినీ కూడా పాటించడం ద్వారా అటు విజిలెన్స్ సిబ్బందికి ఇటు పోలీస్ వారికి సహకరించడం ద్వారా భక్తుల యొక్క భద్రతతో తగినటువంటి టోకెన్స్ అనేటటువంటి ఇచ్చే విధంగా ఏవి ఇచ్చినా సరే పూర్తిగా తిరుమలలో మనకి ఎన్ని దర్శనాలు జరుగుతాయి అనేటటువంటి దాన్ని పరిగణనలోకి తీసుకునే ఇవ్వడం జరుగుతుంది. సో భక్తుల యొక్క భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే ఇవన్నింటిని కూడా పాటించడం జరుగుతుంది. క్యూ లైన్కి అక్కడ టికెట్స్ వస్తాయి లేదా టోకెన్స్ ఉంటాయి అనేటటువంటి దాన్ని ఎవరైనా వార్తలు అనేటటువంటి స్ప్రెడ్ చేస్తే అలాంటి వాటిని అపోహల్ని అనేటటువంటి నమ్మకుండా అక్కడ ఉన్నటువంటి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కానీ టీటీడీ సిబ్బంది కానీ మరియు పోలీసు సిబ్బందితో కానీ వాళ్ళు కనుక్కొని రావాల్సిందిగా కోరడం అనేటటువంటిది జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు పూర్తిగా రానున్నటువంటి వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా దృష్టిలో పెట్టుకొని, వారాంతం సెలవుల్లో వచ్చేటటువంటి భక్తులను కూడా దృష్టిలో పెట్టుకొని, తిరుమలలో ఉన్నటువంటి దర్శనాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి చర్యలు అనేటటువంటివి పోలీసు వారి సహాయ సహకారాలతో తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. భక్తులు సిమిలర్గా అంటే వారాంతపు సెలవుల్లో భాగంగానే అధిక సంఖ్యలో భక్తులు శ్రీవాణి టికెట్ల కోసం రావడం తాపత్రయపడడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా ఏదైతే మన కౌంట్ ఇవ్వగలిగినటువంటి టికెట్స్ టోకెన్స్ 800 ఉన్నాయో అంతకంటే ఎక్కువ మంది భక్తులు వచ్చి ఉన్నారనే విషయాన్ని వాళ్ళకి తెలియపరిచిన సందర్భంలో కూడా కొంతమంది భక్తులు ఆ టోకెన్స్ అనేటటువంటి మాకు కావాలి అనేటటువంటి దాని పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోకుండా చేయడం జరిగింది. బట్ ఎనీవే అందరూ కూడా తిరుమలకి వచ్చి భగవద్ దర్శనానికి వచ్చినటువంటి భక్తులే కాబట్టి అటు విజిలెన్స్ సిబ్బంది ఇటు పోలీస్ సిబ్బంది ఇద్దరు కూడా సంయమనంతో వారందరికీ కూడా సర్ది చెప్పి నచ్చచెప్పి పంపించడం జరిగింది. సో భక్తులందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే తిరుమలలో ఉన్న దర్శనాలన్నీ కూడా భక్తులందరికీ కూడా స్వామివారి దర్శన భాగ్యం కలగాలనే ఉద్దేశంతో ఏర్పాట్లు అనేటటువంటి చేయడం జరుగుతుంది. అన్ని దర్శనాలకి వచ్చినటువంటి భక్తులందరూ కూడా అక్కడ ఇచ్చినటువంటి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఇచ్చినటువంటిది, టీటీడీ సిబ్బంది ఇచ్చినటువంటి అన్ని సూచనలని తూచా చెప్పకుండా పాటించాలనేటటువంటి దాన్ని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. 1000 మెంబర్స్ వరకు అక్కడ గుంపుగూడి టోకన్స్ కోసం వెయిట్ చేయడంతో అక్కడున్న విజిలెన్స్ అండ్ పోలీస్ విభాగము వారిని గైడ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఈలోగా ఫర్దర్ లోకల్ పోలీస్ ఫోర్స్ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కొంత భక్తుల్ని సముదాయించడం పంపడం జరుగుతుంది. అక్కడ పోలీస్ వారు కానీ విజిలెన్స్ వారు కానీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అన్ని విధాలా. బట్ కొన్ని ఎలక్ట్రానిక్ అండ్ మీడియా, సోషల్ మీడియా వారు అక్కడ తొక్కిసలాట జరిగింది, అక్కడ లాఠీచార్జ్ జరిగింది అని కొన్ని వదంతులు వ్యాపింపజేశారు. అదంతా కూడా అబద్ధం. సో ఇటువంటి వదంతులు వ్యాపింపజేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా పోలీసు వారు, విజిలెన్స్ వారు ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా రష్ అయ్యి వాటిని పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ వ్యూ ఆఫ్ వైకుంఠ ఏకాదశి అండ్ హాలిడేస్ వల్ల ఎక్కువ ఫుట్ఫాల్ ఉంది, ఎక్కువ పిల్గ్రిమ్స్ వస్తున్నా కానీ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీడియా వారు, సోషల్ మీడియా వారు సహకరించాలి. ఖచ్చితంగా వీఆర్ రెడీ టు సర్వ్ ద పబ్లిక్ ఆర్ పిల్గ్రిమ్స్. బట్ అట్లని చెప్పి అనవసరమైన విషయాల్ని భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు స్ప్రెడ్ చేసే వాటిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. సెక్యూరిటీ కొట్టలేదు, అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయడంలో చేశారు తప్ప ఎక్కడ కొట్టేట్లుగా కానీ లేదంటే వారిని పూర్తిగా దాడి చేసినట్లు కానీ ఎక్కడ లేదండి. బయట భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం, ఒక రాంగ్ మెసేజ్ని ఇవ్వడం తప్పు. ఎందుకంటే అనేక కోట్ల మంది భక్తులు, శ్రీవారి భక్తులు ఇవన్నీ చూస్తుంటారు కాబట్టి తొక్కిసలాట జరగనప్పుడు జరిగినట్లుగా లేదా లాఠీచార్జ్ చేయనప్పుడు చేసినట్లుగా ప్రవర్తించడం తప్పు. దీనిపై కఠిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా రాబోయే వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీరందరూ కూడా ఈ వరద
గైడర్స్ మీరు తప్పకుండా వీఆర్ వెరీ కోఆపరేటింగ్ మేనర్. పోలీస్ వారు ఖచ్చితంగా మీ అందరి సూచనలు తీసుకుంటాం, మీ అందరితోనూ టచ్లో ఉన్నాం. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా పాస్ చేస్తే ఇమీడియట్గా తగిన చర్య తీసుకోండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.